132వ సంకీర్తన 7వ వచనాన్ని మళ్ళీ ఒకసారి కలిసి చదువుకుందాం. 132వ సంకీర్తన 7వ వచనాన్ని కలిసి చదువుకుందామంటారా? ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిల పడుదము రండి. చాలు. దావీదు రచించిన కీర్తన. అయితే దీన్ని యాత్రా కీర్తనగా పిలుస్తూ ఉంటాం. రాయబడి ఉంది కదా, ఆయన నివాస స్థలములకు పోదుము రండి అంటే దేవుని సన్నిధికి వెళదాం. వెళ్ళి ఏం చేయాలంట? ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. ఈ రెండు మాటలు అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన పాదాల దగ్గర సాగిలపడాలి. ఇది రాజు చెప్తున్న మాట. మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? ఆ రోజు నా దావీదు అంటున్నాడు కదా, మనం దేవుని సన్నిధికి వెళదాం. ఎందుకు? ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోవడానికి కాదు. మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తామంటే, వారంలో ఒకరోజు కనీసం వెళ్ళకపోతే ఎలాగూ అని కొంతమంది వస్తూ ఉంటారు. కొంతమందికి అదొక క్రమం దేవుని సన్నిధికి రావడం అనేది. కానీ అసలు దేవుని సన్నిధికి ఎందుకు రావాలంట? ఆయన పాదముల ఎదుట సాగిలపడాలి. దేవుని దగ్గరికి ఎందుకు వస్తామంటే ఆయన దగ్గర సాగిలపడడానికి వస్తాం. సాగిలపడ్డం అంటే ఆయన ఆరాధన చేయడానికి వస్తాం. చర్చికి వచ్చేది అందుకొరకే. ఇక్కడ ఏదో పద్ధతులు, కార్యక్రమాలు, క్రమం ఉంటుందని కదా. క్రమాన్ని తీసుకుని వెళ్ళి గోదావరి నదిలో పడేద్దాం. మన క్రమంతో సంబంధం లేదు, దేవుడితోనే సంబంధం. ఎవడు క్రమం వాళ్ళకు ఉంటుంది. మనకు కావలసింది దేవుడు. మనము దేవుని ఎదుట సాగిలపడాలి. అందుకని మందిరానికి ఆ రోజు దావీదు అంటున్నాడు కదా, నేను ఆయన నివాస స్థలానికి పోదాం రండి, ఎందుకంటే ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదాం. సో మనం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంటే ఆయన పాదపీఠము దగ్గర సాగిలపడడానికి వచ్చాం, అనగా ఆయన్ని ఆరాధన చేయడానికి వచ్చాం, ఆయన్ని గౌరవించడానికి వచ్చాం. దేవుని సన్నిధికి ఎందుకు వస్తామంటే దేవుణ్ణి గౌరవించడానికి వస్తాం, దేవుణ్ణి మహింపరచడానికి వస్తాం. ఇది దేవుని సన్నిధి. ఎందుకు ఆయన పాదపీఠము అంటే ఏంటో అర్థము కొన్ని మనం చూద్దాం. ఎందుకంటే ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదాం రండి. సాగిలపడడం అంటే ఆరాధన అని అనుకుంటే ఏంటి? ఆయన పాదపీఠం దగ్గర సాగిలపడడం ఏంటి? ఆయన పాదపీఠము అంటే అర్థం ఏమిటో మనం చూద్దాం. 110వ సంకీర్తన మొదటి వచనాన్ని చూస్తే, 110వ సంకీర్తన మొదటి వచనం, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. చూడండి, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుని. చూసారా, పాదపీఠము అంటే ఇక్కడ ఒక అర్థం వస్తుంది. పాదపీఠం అంటే దేవుడు అంటున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు. అంటే అర్థం ఏమిటంటే నీ శత్రువులందరినీ జయించే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చును. పాదపీఠము అంటే ఒక అర్థము శత్రువుల మీద విజయము అన్నమాట. పాదపీఠము ఎదుట మనము సాగిలపడడం అంటే దేవుడు తన శత్రువులను జయించాడు. దేవుడు తన శత్రువులను జయించి తన పాదపీఠము దగ్గర పడేశాడు. దేవుని శత్రువులు ఎవరు? దేవునికి శత్రువులు ఎవరు? దేవుని శత్రువులే మన శత్రువులు. దేవుని శత్రువులు అపవాది సంబంధీకులు, లేక సాతానుడు వాడి సంబంధీకులందరూ దేవుని శత్రువులే. ఈ దేవుని శత్రువుల్ని దేవుడు జయించి తన పాదపీఠముల మీద పడేశాడు. కానీ పాదపీఠం అంటే శత్రువు మీద విజయము. మనం కూడా ఆ పాదపీఠము దగ్గరికి వస్తాము, మనము సాగిలపడతాము. పాదపీఠము దగ్గరికి రావడము, సాగిలపడడం అంటే ఇదిగో దేవా, నీ శత్రువుల మీద నువ్వు విజయం పొందావు,
నువ్వు శత్రువుల మీద విజయాన్ని సాధించావు. నువ్వు శత్రువుల మీద విజయాన్ని సాధించావు కదా, ఆ పాదపీఠము దగ్గరికి వచ్చి నేను నీకు నమస్కారం చేస్తాను. నీ శత్రువుల మీద నీవు పొందిన విజయాన్ని బట్టి నేను నిన్ను ఆరాధన చేస్తాను. అదన్నమాట పాదపీఠము అంటే, శత్రువుల మీద పొందిన విజయము. మనం పాదపీఠము దగ్గరికి వస్తున్నామంటే దేవుడు శత్రువులను జయించాడు. ఆ పాదపీఠం దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తాం? మనం ఆరాధన చేస్తాం, సాగిలపడతాం. ఎందుకంటే దేవుడిని ఎందుకు ఆరాధన చేస్తాము? ఆయన పాదపీఠం దగ్గరికి ఎందుకు వస్తామంటే దేవుడు శత్రువుల మీద విజయాన్ని సాధించాడు. ఎవరు ఆ శత్రువులు అంటే, సాతానుడు మన శత్రువు, పాపము మన శత్రువు, లోకము కూడా మన శత్రువే. అందుకని దేవుడు ఈ శత్రువుల మీద విజయం సాధించాడు. అందుకని దేవునికి మనము సాగిలపడతాం, దేవునికి ఆరాధన చేస్తాం. పాదపీఠము అంటే శత్రువుల మీద విజయము, అది మొదటిది. రెండవది, పాదపీఠం అంటే చూడండి, 99వ సంకీర్తన 5వ వచనాన్ని చూద్దాం. 99వ సంకీర్తన 5వ వచనం చదవండి అమ్మా. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి, ఆయన పరిశుద్ధుడు. రెండవది, పాదపీఠం అంటే ఆయన పరిశుద్ధుడు అన్నమాట. ఆయన పాదపీఠం దగ్గరకు వచ్చి సాగిలపడడం అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఆయన ఆరాధన చేస్తాం. సో పాదపీఠం అంటే ఆయన పరిశుద్ధతకు గుర్తు. ఇది రెండవది. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, అందుకని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మనము సాగిలపడతాం. ఇది ఆరాధన. అందుకని పాత నిబంధన కాలంలో భక్తులు దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు సాష్టాంగ నమస్కారము చేసేవాడు. అక్కడ దేవుడేమి ఉండరు, కానీ అన్యజనులైతే ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేస్తారు. పాదాభి వందనము అనేదో అనవచ్చు. అది వాళ్ళు పాదాలకు అభిషేకం కూడా చేస్తారు. సరే, అది బొమ్మ. మన దేవునికి పాదపీఠం, మన దేవునికి ఎందుకు పాదపీఠము లాంటి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనము ఆయన్ని ఆరాధన చేస్తామంటే, పాదపీఠము అంటే అది ఆయన పరిశుద్ధతకి గుర్తు. అందుకనే ఆయనకి సాగిలపడతాం. సో మొదటిది, అది ఆయన ఇచ్చిన విజయానికి గుర్తు, అందుకనే సాగిలపడతాం. రెండవది, అది ఆయన పరిశుద్ధతకు గుర్తు, అందుకనే సాగిలపడతాం. మూడవది చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. పాదపీఠం అంటే మూడవ అర్థం. మొదటి దినవృత్తాంతాలు కదా, 2 కాదు, 2వ అధ్యాయము 28వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగూ సెలవిచ్చాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకుని సమస్తము సిద్ధపరిచితిని. పాదపీఠం అంటున్నాడు ఇక్కడ, చూసారా? 2వ వచనంలో, ఇదిగో జనులారా, సహోదరులారా, నా మాట ఆలకించండి. యెహోవా నిబంధన మందసము అనగా మన దేవుని పాదపీఠమునకు విశ్రమ స్థానంగా ఒక మందిరము నేను కట్టాలనుకుంటున్నాను. అందుకని పాదపీఠము అంటే మూడవ అర్థము దేవుని సన్నిధి, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. పాదపీఠం అంటే అది దేవుని సన్నిధితో గుర్తు. ఎందుకంటే పాదపీఠం అంటున్నాడు, నిబంధన మందసం అంటున్నాడు. నిబంధన మందసం అంటే అది దేవుని సన్నిధికి గుర్తు. అందుకని దేవుని పాదపీఠము దగ్గరికి మనము రావడము అంటే ఆయన సన్నిధికి వస్తున్నామన్నమాట. ఈ రోజున మనమందరము దేవుని పాదపీఠం దగ్గరికి వచ్చాం. మనం దేవుని సన్నిధికి వచ్చామంటే అర్థం ఏంటో చెప్పంటారా? మనం దేవుని పాదపీఠం దగ్గరికి వచ్చాం. అందరు నా వైపు చూడండి. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళందరూ ఆయన పాదపీఠం దగ్గరికి వచ్చారు. ఆ రోజున వాళ్ళకి దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటి? మందసం.
లేక ప్రత్యక్ష గుడారం, లేక సొలొమోను దేవాలయం. ఈరోజు మనకు దేవుని సన్నిధి అంటే ఏమిటి? మన మందిరానికి వస్తాం, చర్చికి వస్తాం, దేవుని సన్నిధిని అనుభవిస్తాం. సో మనం ఇప్పుడు అందరం ఎక్కడికి వచ్చామంటే దేవుని పాదపీఠం దగ్గరికి వచ్చాం, అంటే ఆయన సన్నిధికి వచ్చాం. పాదపీఠము అంటే మూడవ అర్థము ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలోకి వచ్చి ఏం చేస్తాం? సాగిలపడతాం. ప్రోస్ట్రేషన్ అని అంటాం. సాగిలపడడం అంటే సాష్టాంగ నమస్కారం చేయడం అన్నమాట. పాదపీఠం అంటే మొదటిది విజయం, పాదపీఠం అంటే రెండవది పరిశుద్ధత, పాదపీఠం అంటే మూడవది ఆయన సన్నిధి. మనము ఆయనకి ఆరాధన చేస్తాం. నాలుగవది పాదపీఠం అంటే చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి వచనం మనకు బాగా పరిచయమైన వాక్యమే. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టెనుద్దేశించి ఇల్లు ఏర్పాటిది. ఎర్త్ ఈజ్ మై ఫుడ్ స్టూల్ అంటున్నాడు దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటే ఇది పోలికగా చెప్పబడింది. దేవుడు అంత భారీ సైజులో ఉన్నాడనేమీ కాదు. భూమి ఆయనకు పాదపీఠం. ఈ భూమి మీదే మనం ఉన్నాం అంటే మనం ఎక్కడున్నాం? ఆయన పాదాల దగ్గరే ఉన్నాం. అవునా? ఒకవేళ ఆ విధంగా ఇది అలంకారప్రాయంగా చెప్పబడింది. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. మీరు నా కొరకు కట్టెను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది అన్నాడు. ఇల్లు అంటే మందిరం. అరే ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు కట్టే మందిరం నాకు సరిపోతుందా? నేను అంత ఉన్నతమైన వాడిని కదా అని దేవుడు అంటున్నాడు. అంటే భూమి నా పాదపీఠం అంటే ఇలా ఊహిద్దాం, ఈ భూమి అంతా కూడా ఆయన పాదాల చేత నింపబడింది అనుకుందాం. ఇప్పుడు మన భూమి మీద ఉన్నవాళ్ళు ఎక్కడున్నాము? ఆయన పాదాల దగ్గర ఉన్నాం. పాదపీఠము భూమి అంటే తగ్గింపుతో ఉండాలి, హ్యూమిలిటీ అంటాం. ఇదిగో భూమి నా పాదపీఠం. దీన్ని ఈ విధంగా చలోక్తిగా చెప్పవచ్చు. నేను తన్నేనంటే మీరు వెళ్ళిపోతారు, అర్థం చేసుకోండి అంటే. భూమి నా పాదపీఠము అంటే ఈ భూమి మీద ఉన్న 100 కోట్ల ప్రజలు, దరిదాపు 850 కోట్ల ప్రజలు ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల ప్రజలు నా పాదపీఠం దగ్గరే ఉన్నారు. అంటే నా పాదాల దగ్గరే ఉన్నారు. కోపం వచ్చి తంతే ఎక్కడ పోతారు? శూన్యంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే భూమి మీద నుంచి మనిషి ఎక్కడికి పోగలడు? శూన్యంలోకి పోగలడు. అంటే పోలికగా చెప్తున్నాను, దేవుడు ఏదో తంతాడనేమీ కాదు. ఆయన పాదపీఠము అనగా భూమి. ఈ భూమి మీదే మనమున్నాం. తగ్గింపుతో ఉండాలి, వినయంతో ఉండాలి. అందుకని ఆయన పాదపీఠము అంటే మన యొక్క వినయాన్ని ఆయన కోరుకుంటున్నాడు, తగ్గింపును ఆయన కోరుకుంటున్నాడు. భూమి ఆయన పాదపీఠము. మనం ఏం చేస్తాం? ఆయన పాదపీఠము దగ్గరకు వస్తున్నాము, ఆయనకి సాగిల పడతాము. ఈ రోజున భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసి ఏ సంఘములో ఉన్నా ఆయన పాదపీఠం దగ్గరకు వచ్చారు, తగ్గింపుతో వచ్చాము, ఆయన దగ్గర సాగిల పడుతున్నాం. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించే వారికి ఆరాధన చేయడం రాకపోయినా పర్లేదు, కానీ గర్వం ఉండకూడదు. తన్ని బయటికి పంపిస్తాడు దేవుడు. దేవుడు ప్రపంచంలో అసహించుకునే మొట్టమొదటి పాపం గర్వం. అందుకని దేవదూతను కూడా సాతానుగా మార్చేశాడు. ఎందుకో చెప్పంటారా? గర్వం. దేవునికి ఇష్టము లేనిది, ఫాదర్ ఆఫ్ సిన్స్ అనవచ్చు. పాపాలకి తండ్రి ఎవరైనా ఉన్నారు అంటే గర్వం, ప్రైడ్. అందుకని దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఆయన పాదపీఠం దగ్గరకు వస్తున్నామని అర్థం చేసుకోవాలి. వినయంతో రావాలి, తగ్గింపుతో రావాలి. ఆరాధన చేసే మనం అందరము ఎంతో వినయముతో తగ్గింపుతోనే ఉండాలి. అందుకని పాదపీఠం అంటే ఆయన తగ్గింపుకి గుర్తు. అందుకని యేసు ప్రభువు కూడా ఆయన దేవుడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనని భాగ్యమని ఎంచుకొనక రిక్తునుగా ఆయన భూమి మీదకి వచ్చాడు. అంటే యేసు ప్రభువు భూమి మీదకి తగ్గింపుతో వచ్చాడు. చాలాసార్లు మీకు చెప్పాను, నాకు ఒక ఐఏఎస్ కలెక్టర్ తెలిసాను. ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల క్రితం. ఆయన కలెక్టర్ తర్వాత ప్రమోషన్కి వెళ్ళిపోయారు. ఆయన చీఫ్ సెక్రటరీ క్యాడర్కి వెళ్ళిపోయారు.
తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్ళిపోయారు. అంటే చీఫ్ మినిస్టర్ తర్వాత నెక్స్ట్ ఆడే అనమాట. ముఖ్యమంత్రి తర్వాత వాళ్ళే టాప్ మోస్ట్. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆదివారం డ్యూటీకి వెళ్తే ఆ దగ్గరలో ఉన్న చర్చికి ఆయన వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అది పాకైనా, అది రేకుల షెడ్ అయినా ఆదివారం, ఎందుకంటే వాళ్ళు ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు ఆదివారాలు కూడా డ్యూటీస్ వాళ్ళకి ఉంటాయి. అయితే ఆరాధన టైంకి ఏం చేసేవాళ్ళు అంటే ఆ దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళిపోయి ఆరాధనలో పాల్గొని వాళ్ళు ఏదైనా అవకాశం ఇస్తే 2 దేవుని మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడు. ఆయన వచ్చారంటే 10-20 కార్లు రోడ్డు మీదే ఉండేవి. వాళ్ళందరినీ అక్కడే ఉండమనేవాడు. ఆయన మాత్రం ఇంతే పొట్టిగా ఉండేవాడు, ఇంతే ఉండేవాడని. అలా వచ్చేవాడు, ఎవరిని మాట్లాడినిచ్చేవాళ్ళు, సెక్యూరిటీని ఎవరు రానిచ్చేవాళ్ళు కదా. ఆయన వచ్చేవాళ్ళు, వెనక్కి కూర్చునేవాళ్ళు. ఏదైనా అడవుడు చేస్తే ఆయన క్రిస్టియన్ అనేవాళ్ళు. 2 మాటలు చెప్పేవాడు, ఆరాధనలో పాల్గొని కానుకేసి వెళ్ళిపోయేవాడు. ఆయన గురించి తర్వాత మరొక మాట తెలిసింది. ఆయన ఎక్కడైనా హోటల్కి వెళ్తేనంట, భోజనం హోటల్కి వెళ్తే ఆ హోటల్లో, అంటే పెద్ద ఆయన కదా, ఆయన 5 స్టార్ హోటల్కి తీసుకెళ్తారు. తినకుండా మిగిలిపోయిన పదార్థాలని కవర్ రప్పించి ఆ కవర్లో వేసి రోడ్డు మీదకి వచ్చి అడుక్కునేవాడు ఎక్కడ కనిపిస్తాడో అంతవరకు వెళ్ళి ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు. అంటే మనమైతే కవర్ని ఇంటికి తీసుకొస్తాం అనుకోండి, తప్పేం కాదు అది. కానీ ఆయన ఏం చేసేవాడంటే హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్లో తినేగా మిగిలింది ఆయన ఒక కవర్ రప్పించి ఆ కవరు ఆయన బయటకు వచ్చి, సెక్యూరిటీకి ఇవ్వడు, ఆయన బయటకు వచ్చి బెగ్గర ఎక్కడున్నాడు, అడుక్కునేవాడు ఎక్కడున్నాడో చూసి వెళ్ళి ఇచ్చేసి మళ్ళీ కాన్వాయ్ అంటాం కదా, 10-20 కార్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఆయన రిటైర్ అయిపోయారు. బ్రతుకున్నాడో లేదో నాకు తెలియదు. పెద్ద సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. అప్పటి నుంచి నాకు గుర్తొచ్చింది, అప్పటి నుంచి నేను చేస్తే ఈ 2 పనులు చేస్తాను. ఒకటి, తెస్తే ఇంటికి తీసుకొస్తాను. రెండవది, కవర్లో వేసి ఎవరో ఒకరికి అడుక్కునే వాళ్ళకి ఇస్తాను. కానీ హోటల్లో విడిచిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళకి ఎందుకు వేస్ట్ చేయకూడదు. మీరు కూడా నేర్చుకోండి. అది ఆకాశము నా సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠం అన్నాడు. అంటే ఈ భూమి మీద మనమున్నాం అంటే దేవుని పాదాల దగ్గరే మనము ఉన్నాం. ఆయన అలా చూస్తే ఆయన సింహాసనం ఆకాశంలో ఉందని అనుకుందాం, ఒక్కసారి ఊహిస్తే. అందుకని ఆయన పాదాల దగ్గరికి వచ్చాం కాబట్టి వినయంతో రావాలి, దీనత్వంతో రావాలి. అందుకని పాదపీఠం అంటే అది వినయానికి గుర్తు, తగ్గింపు గుర్తు. యేసు ప్రభు కూడా తగ్గింపుతో భూమి మీదకి వచ్చాడు. ఆయనకున్న ఆధిక్యతలన్నీ విడిచిపెట్టేశాడు, తగ్గింపుతో వచ్చాడు. ఇదొకటి. తర్వాత 5వది మనం చూస్తే పాదపీఠము. మనము 132వ సంకీర్తన 7వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. పాదపీఠము అంటే అర్థం మరొకటి చెప్తున్నాను, అధికారము. పూర్వము రాజుల దగ్గరికి ఎవరైనా వెళ్తే పాదాల దగ్గరికి వెళ్ళిపోయి ఈ విధంగా నమస్కారము చేసేవాళ్ళు. ఎందుకంటే వారికి ఉన్న అధికారాన్ని బట్టి. వాళ్ళు పాదాభివందనం అంటాం కదా, పాదాలకు వందనం చేసేవారు. అంటే మీరు రాజులు, మీరు అధికారం కలిగిన వాళ్ళు, మాకు పలానా అవసరం ఉంది, మీ చిత్తం అన్నట్టుగా పాదాల దగ్గరికి వచ్చేవాళ్ళు. పాదపీఠము అంటే 5వ అర్థం అధికారము కలిగిన వాడు, అథారిటీ ఆఫ్ గాడ్ అంటాం. పాదపీఠం అంటే దేవుడు అధికారము కలిగిన వాడు, మనం ఆయన పరిపాలనలో ఉన్నవారమే. అందుకని మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఆయన పాదపీఠం దగ్గరికి వస్తున్నాం. పాదపీఠం అంటే ఆయన అధికారం కలిగిన వాడు, మనము ఆయన దగ్గరికి వస్తున్నాం. చిత్తం అనే మాట మీరు 22వ కీర్తన ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము ఒక మాట అంటాడు చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనములో దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఇట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా, నేను చిత్తం. పూర్వకాలం చిత్తం అని అనేవాళ్ళు. ఇప్పుడు ఆ మాట పెద్దగా వాడడం లేదు. కానీ మనం దేవుని దగ్గరికి వచ్చే ప్రతిసారి చిత్తం ప్రభువా. సమూయేలుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, చిత్తం నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పు. అప్పుడు సమూయేలు వయసు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు. అందుకని దేవుని సన్నిధికి మనం వస్తున్నామంటే ఆయన అధికారం కలిగిన వాడు. ఆయన దగ్గరకు వచ్చి చిత్తం, ఏం చెప్తారో సెలవివ్వండి అన్న మాట.
సో మనం 132వ కీర్తనలో 7వ వచనాన్ని మళ్ళొకసారి చదువుతున్నాను తండి. ఆయన నివాస స్థలమునకు పోదము రండి, దావీదు అంటున్నాడు. లెట్ us గో టు హిస్ డ్వెల్లింగ్ ప్లేస్. ఆయన నివాస స్థలమునకు వెళ్దాం రండి. దేవుడు నివసించే నివాస స్థలానికి వెళ్దాం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు నివసించే స్థలం ఏంటి? ప్రత్యక్షపు గుడారం, మందసం, అతి పరిశుద్ధ స్థలం. ఈ రోజున దేవుడు నివసించే స్థలం ఏది? మన దేహమనే ఆలయము. దావీదు అంటున్నాడు కదా, ఆయన నివాస స్థలమునకు పోదుము రండి, ప్రత్యక్ష గుడారం, మందసం. ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడదాం రండి, అక్కడికి వెళ్దాం, ఆయన ఆరాధన చేద్దాం. అందుకని మనం ఆరాధన చేయడానికి ఈ 4-5 సులువైన తలంపులు మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన పాదపీఠము దగ్గరికి వెళ్దాం, అక్కడ సాగిల పడదాం, అంటే ఆరాధన చేద్దాం. పాదపీఠం అంటే మొదటిది ఆయన విజయానికి గుర్తు. పాదపీఠం అంటే రెండవది ఆయన పరిశుద్ధతకి గుర్తు. పాదపీఠం అంటే మూడవది ఆయన సన్నిధికి గుర్తు. పాదపీఠం అంటే నాలుగవది అధికారానికి గుర్తు. అందుకని పాదపీఠం దగ్గరికి వెళ్దాం రండి అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక చిన్న వచనాన్ని చదివి మనం ముగిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాము. ఇది కూడా ఇప్పుడు ఆయన పాదపీఠం అంటే ఆయన సన్నిధికి రావడమే. హెబ్రీ పత్రిక 4:16లో చూస్తాం కదా, మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి శ్రమ వచ్చినప్పుడు మనము ఎక్కడికి వస్తాం? కృపాసనమునందుకు వస్తాం. 15-16 వచనాల్లో ఉంటుంది. ఆయన కృపాసనము దగ్గరకు రావడం అంటే ఆయన పాదపీఠం దగ్గరికి వస్తున్నాం, ఆయన సహాయం చేస్తాడు. అందుకని దేవుడిని ఆరాధన చేద్దాం. ఎందుకని ఆరాధన చేద్దామో చెప్తున్నాను చూడండి. ఒకటి, ప్రభువా నువ్వు శత్రువుల మీద విజయాన్ని ఇచ్చావు, ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాను. రెండవది, నువ్వు పరిశుద్ధుడైన దేవుడివి, ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాను. మూడవది, నీ సన్నిధిని నాకు అనుగ్రహించావు, ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నా. నాలుగవది, నువ్వు అధికారం కలిగిన వాడివి, ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నా. ఐదవది, నీ కృపాసనం దగ్గరకు వస్తే సహాయం చేసే దేవుడివి, ఉపకారం చేసే దేవుడివి. ఇదిగో అదే నీ పాదపీఠము. నీ పాదపీఠం దగ్గరకు వస్తున్నాము, మేము సాగిలపడతాం. సాగిలపడ్డం అంటే ఆరాధన చేస్తాం. అందుకని పాదపీఠం అంటే ఏంటో మనం 4-5 అంశాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ పాదపీఠం దగ్గరికి వచ్చి ఏం చేయాలి? సాగిలపడాలి, అంటే ఆరాధన చేయాలి. ఈ విధంగా దేవుడు ఆయన మనల్ని రక్షించి, మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి మనల్ని రక్షించి, మన పాపాలను క్షమించి ఆయన పాదాల దగ్గరకు వచ్చే అవకాశం ఇచ్చాడు. మీకు తెలుసా, ఆయన పాదాల దగ్గరకు వచ్చే అవకాశం ఎవరికి ఉందంటే రక్షించబడిన వారికే. రక్షణ లేని వారికి ఆయన పాదాల దగ్గరకు వచ్చి సాగిలపడే అవకాశం లేదు. దేవుడు మనల్ని రక్షించాడు, ఆయన పాదాల దగ్గరకు వస్తున్నాము, సాగిలు పడుతున్నాం, ఆరాధన చేసే అవకాశము ఇస్తున్నాడు. అందుకని ప్రభువుని మనం ఆరాధన చేద్దాం.